ఈ లుక్ రీక్రియేట్ చేయడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చూడగానే కాటన్ శారీ అయినా ఇంత బ్యూటిఫుల్ గా స్టైల్ చేయొచ్చా అనిపించింది. శారీ వేసుకోగానే అసలు కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉండే. హెయిర్ స్టైల్ అంతా ఓకే, చిన్నగా ఫ్లవర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ లుక్ లో రష్మిక మేకప్ అయితే నాకు చాలా నచ్చింది. గ్లాసీ ఫినిషింగ్ మస్త్ అనిపించింది. నేను ఏదో ట్రై చేస్తున్నాను. బేస్ మేకప్ అయిపోయింది. ఇప్పుడు నా చబ్బీ చీక్స్ ని కొంచెం షార్ప్ గా చేస్తున్నాను. ఆ గ్లాసీ లుక్ రావడానికి మనం కాంపాక్ట్ కానీ లూజ్ పౌడర్ కానీ యూస్ చేయట్లేదు. నెక్స్ట్ ఐ మేకప్ చాలా సెటిల్ గా ఉండేలా చూస్తున్నాను. హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్, బ్లష్. ఆ డ్యూయీ ఫినిష్ కోసం క్రీమీ బ్లష్ యాడ్ చేశాను. అసలు బ్లష్ యాడ్ చేయగానే ఆ లుక్ చేంజ్ అయిపోయింది కదా. లుక్ కి హైలైటర్ అయితే మస్ట్ అసలు ఆ గ్లాస్ ఎఫెక్ట్ కనిపించడానికి. నెక్స్ట్ నా ఫేవరెట్ లిప్ షేడ్ కూడా యాడ్ చేశాను. వావ్ మస్తుంది కదా. లిప్స్టిక్ షేడ్ అయితే చిన్న గ్రీన్ కలర్ స్టిక్కర్ యాడ్ చేసింది తను. ఫైనల్ గా సెట్టింగ్ స్ప్రే యాడ్ చేయగానే ఆ గ్లాసీ డ్యూయీ ఫినిష్ ఎంత బాగా అనిపించింది. ఐ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ రీక్రియేషన్స్ అసలు. తర్వాత చిన్నగా సింధూర్ కూడా యాడ్ చేశాను. అప్పుడే లుక్ అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. జ్యువెలరీ మెయిన్ హైలైట్ ఈ లుక్ కి. నా దగ్గర ఉన్న సింపుల్ చైన్స్ అన్ని ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. చూడడానికి చాలా సింపుల్ బ్యూటిఫుల్ గా అనిపించిన, వేసుకోవడానికి కొంచెం కాంప్లికేటెడ్ ఉండే, కానీ స్టిల్ కొంచెం సిమిలర్ గా అయినా ట్రై చేశాను. నా దగ్గర ఇయర్ రింగ్స్ అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ లాగా యూస్ చేశాను. లుక్ కంప్లీట్ అయిపోయింది. సీరియస్లీ ఒక కాటన్ శారీ కూడా ఇంత మంచి స్టైలింగ్ చేయొచ్చా అనిపించింది. ఈ లుక్ మీకు ఎలా అనిపించింది? కామెంట్ అండ్ లెట్ మీ నో.